దేశానికి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం అవసరమని, అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని ప్రజా విజయం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షణ్ముఖరావు అన్నారు. అంబేద్కర్ కూడలిలో గల ప్రజా గ్రంథాలయంలో ప్రజా విజయం పార్టీ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరించారు. బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలే స్ఫూర్తిగా ప్రజా విజయం పార్టీ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజా విజయం పార్టీ కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అనేది ఆలోచించేటప్పుడు మన రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైనది. 78 సంవత్సరాలుగా ఈ రాజ్యాంగం దేశంలో చిత్తశుద్ధిగా అమలు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన ముప్పు వీటన్ని ప్రభావం అంతా కూడా ప్రజలకి ఎదురవుతుంది. ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి ఐక్యతను చెడగొట్టే భావాలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ప్రధానమైనటువంటి లౌకిక రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను కూడా హరించే పరిస్థితి. అంబేద్కర్ ప్రజలందరికీ విద్య, ప్రజలందరికీ వైద్యం, ప్రజలందరికీ ఉపాధి, పని హక్కు, మహిళలకి సంపూర్ణ పురుషులతో పాటు సమాన హక్కులు ఇవ్వాలని, అలాగే సామాజిక న్యాయం అనేది జరగాలని, ఇవన్నీ ప్రాథమిక హక్కుల్లో పెట్టమంటే మన పాలకవర్గం వాటిని వెనక్కి నెప్పి దాన్ని ఆదేశ సూత్రంలో పెట్టి ప్రజలకు దూరం చేసింది. కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఆశా స్ఫూర్తిగా మేమంతా పనిచేయాలని ఈ రాజకీయ పార్టీ పెట్టడం జరిగింది. అంతే తప్ప వేరే ఎమ్మెల్యేలు, ఎంపీ అయిపోవాలంటే దురస్థం